అందరికీ నమస్కారం. ఈ భూమి మీద, ఈ విశ్వం మొత్తం మీద మొట్టమొదట చెప్పులు, ఈ గొడుగు ఎప్పుడు తయారు చేయబడ్డాయో తెలుసా? ఎవరు తయారు చేశారో తెలుసా? దీని గురించి తెలుసుకోవాలంటే మనం పురాణాల్లోకి వెళ్ళాలి. మనకి ఇదివరకు పురాణాల్లో జమదగ్ని మహర్షి మనకు తెలుసు. జమదగ్ని మహర్షి అంటే పండిత పామరుడు. అంటే ఆయనకి తెలిసినటువంటి విద్యలు కానివ్వండి, మంత్రాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, అంత గొప్ప ముని మహా ఋషి జమదగ్ని మహర్షి. ఆయన తన భార్య అయినటువంటి రేణుకాదేవితో కలిసి ఒకరోజు అలా సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఆ ఆట ఎలాంటిదంటే, ఈయన ధనుర్విద్యలో చాలా ప్రావీణ్యుడు. ధనుర్విద్య అంటే బాణాలు విసరడంలో. ఈయన బాణాలు విసురుతుంటే ఆ బాణాలు రేణుకాదేవి వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటుంది. అంటే ఆ బాణాలు ఎక్కడైతే పడిపోతే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ జమదగ్ని మహర్షికి ఇస్తూ ఉంటారు రేణుకాదేవి. అలా తీసుకొచ్చి ఇస్తున్న సమయంలో తన భార్యకి చెమటలు పట్టడం, ఆయాస రావడం అనేది జమదగ్ని మహర్షి అయితే గమనిస్తారు. అప్పుడు సూర్యభగవానుడు అత్యంత ప్రమాదకరంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడు ఒక్కసారిగా జమదగ్ని మహర్షి అత్యంత కోపంతో ఆయన చేతిలో ఉన్నటువంటి కమండలాన్ని తీసుకొని ఆ కమండలంలో నుంచి నీటిని తీసుకొని సూర్యుడి మీద చల్లబోతారనమాట. అప్పుడు సూర్య భగవానుడు హుటాహుటిన కిందకి వచ్చి జమదగ్ని మహర్షితో ఇలా అంటారు: అయ్యా, నేను ఋతు ప్రకారం ప్రకాశిస్తున్నాను. నేను ప్రకాశించడం ఆపేస్తే మీకోసం సమస్తం మొత్తం భూమండలం మొత్తం స్తంభించిపోతుంది. మీకోసం, మీ భార్య కోసం నేను ఒక 2 వస్తువులను, ఎప్పుడు ఎవరు చూడనటువంటి వస్తువులు నేను తయారు చేసి ఇవ్వగలను అని చెప్పి ఈ చెప్పులు, గొడుగులను తయారు చేసి జమదగ్ని మహర్షికి, వారి భార్యకి కానుకగా ఇస్తారు. అప్పటి నుంచి అవి ఎంతో గొప్ప బహుమానంగా గురువులకి, ఇంకా సన్మానం చేయించుకునే అర్హులకి అప్పుడు కానుకలుగా ఇస్తూ ఉండేవాళ్ళు. అలా మొదటగా ఈ చెప్పులు, గొడుగు అనేవి పుట్టాయి. థ్యాంక్ యూ.